సార్, వరంగల్ లోక్సభ విషయానికి వస్తే కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గారు 2 లక్షల పైచిలుకుతోటి విజయం సాధించారు. మొదటి నుంచి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక్ గారు బీజేపీకే సపోర్ట్ చేస్తూ కడియం కావ్య ఓటమి లక్ష్యంగా ముందుకు వెళ్లారు. సో దీనిపై మీరేమంటారు? ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం చెప్తా. సమాజానికి సేవ చేయాలి అంటే ఇవాళ ఈ కులం ఆ కులం అని కాదండి, వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తి యొక్క మనసు సమాజానికి సేవ చేసేటువంటి ఆలోచన ఉందా లేదా అనేది మాత్రమే ఇలా ప్రజలు చూస్తారనే సందర్భంలో ఇలా వచ్చినటువంటి ఈ రిజల్ట్ దానికి నిదర్శనం అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. కులాల మీద రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు కావు, వ్యక్తుల మీద రాజకీయాలు కావాలి. ఏ వ్యక్తి అయితే ఇవాళ సమాజానికి సేవ చేయగలుగుతారు, ఏ వ్యక్తి అయితే ఈ సమాజాన్ని ఉద్ధరిస్తారు, ఏ వ్యక్తి అయితే నిరుద్యోగులకు బాగు చేస్తారు, ఏ వ్యక్తి అయితే అనగారిన వర్గాలను పైకి తీసుకొస్తారో ఆ వ్యక్తికే ఇవాళ వరంగల్ ప్రజానికం ముందడుగుతోటి ముందు చూపుతోటి విజయ అవకాశాలను కల్పిస్తూ విజయీభవ అంటూ మేమున్నాం బిడ్డ నువ్వు ముందుకు పో అని ఇలా కడియం కావ్య గారిని దాదాపు 2 లక్షల పైచిలకు ఓట్లతోటి ఇలా గెలిపించేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు నిన్న కనబడ్డది. అంటే దీన్ని బట్టి ఏంటిది? కుల రాజకీయం. ఇలా ఆయన ఈ కులం కాదని ఒక సంఘ నాయకుడే ప్రత్యక్షంగా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ రకరకాల వాళ్ళందరినీ పోగు చేసుకుంటూ వాళ్ళ సామాజిక వర్గాన్ని ఏకం చేస్తూ ఏం చేశారు? నేను ఈ పార్టీకి మద్దతు పలకను, ఆ వ్యక్తి మా కులానికి సంబంధించిన వ్యక్తి గారు, ముఖ్యంగా ఆ వ్యక్తి మా జాతే కాదు, మరి మా జాతే కాదన్నటువంటి వ్యక్తి ఇవాళ ఎక్కడున్నారు? మా జాతి అనుభూజాల మీద వేసుకున్నటువంటి వ్యక్తి ఎక్కడున్నారో ఇవాళ ప్రజానికం మన కళ్ళ ముందు తీసుకొచ్చారు, మన కళ్ళ ముందే నిలబెట్టారు. ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి ఈ లోకంలో? చాలా అద్భుతమైన పరిపాలన. ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన ప్రజాపాలన, అసలు పరిపాలన అంటే ఎట్లా ఉంటది, పరిపాలన ఏ విధంగా చూపించాలి అనే విధానాన్ని చాలా అద్భుతంగా ప్రజలకు చేరువయ్యే విధంగా తన పాలన ఉంది కాబట్టి, తన పాలన ప్రజలకు అందుబాటులో అందుకునే విధంగా ఉంది కాబట్టి ఇలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మన తెలంగాణలో 17 నియోజకవర్గాలలో 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం. ఇలా బారాస మరి ఒకప్పుడు వెలుగొంది, ఒకప్పుడు చాలా అద్భుతమైనటువంటి సీట్లతోటి ఎంతో మెజార్టీ గల ఓట్లతోటి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 2 చోట్ల మాత్రమే 2వ స్థానంలో ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, కేవలం 2 చోట్ల మాత్రమే 2వ స్థానంలో ఉంది, మిగతా అన్ని 3వ స్థానానికి పడిపోయింది. అంటే ప్రజలు బారాసాను దూరం పెట్టేశారు. ఎందుకు? నీ పరిపాలన చూశారు, 10 ఏళ్ల నీ పరిపాలన చూశారు, ప్రజలకు ఏం చేస్తావని చూశారు, ఎదురు చూశారు. ప్రత్యేకంగా కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణను ఎంతో అభివృద్ధి అవుతాము, దళిత జాతి ముందుకెళ్తుంది, ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశతో చూశారు. కానీ ఏం చేశారు? ఇలా ప్రతి ఒక్క ఆశల మీద నీళ్లు చల్లుతూ ప్రతి ఒక్క ఆశలను అడియాశలు చేసే పరిపాలన చేసి ఇలా అట్టడుగు స్థాయిలో పడిపోవడం జరిగింది. కాబట్టి ఏమంటున్నాం ఈ సందర్భంగా, ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో, ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో, నా ప్రజలని ముందుకొస్తారో వారిని ఖచ్చితంగా కాపాడుకునేటువంటి ప్రజలు ఇవాళ తెలంగాణలో ఉన్నారు. ఎందుకు ఇలా కడియం శ్రీహరి యొక్క కూతురు కావ్య గారే గెలిచారు? ఎందుకు? మరి వాళ్ళ తండ్రి గారు 2014లో అద్భుతమైన మెజార్టీ, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వరంగల్ పార్లమెంట్ సీట్ అది. అలాంటి సీట్లో మరి వాళ్ళ గత మళ్లీ సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత వారి కూతురైనటువంటి డాక్టర్ కావ్య గారు ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ముందుకు రావడం వల్ల ఇలా పార్టీలను చూడలే, వ్యక్తులను చూడలే, సమాజానికి ఈ యొక్క మేడం గారు ఖచ్చితంగా సేవ చేస్తుంది, ఒక డాక్టర్ గా కావచ్చు, ఒక కడియం ఫౌండేషన్ చైర్మన్ గా కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలుగా సేవ చేసేటువంటి అర్హతలు ఆమెకు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కావ్య గారు మాకు ఈ వరంగల్ పార్లమెంటులో ఉండాలి, సమాజానికి ఈ యొక్క మేడం గారు ఖచ్చితంగా సేవ చేస్తుంది, ఒక డాక్టర్ గా కావచ్చు, ఒక కడియం ఫౌండేషన్ చైర్మన్ గా కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలుగా సేవ చేసేటువంటి అర్హతలు ఆమెకు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కావ్య గారు మాకు ఈ వరంగల్ పార్లమెంటులో ఉండాలి, మా వరంగల్ ప్రజానికం కోసం మరి ఢిల్లీలో పార్లమెంటులో మా కోసం కొట్లాడేటువంటి అవకాశాన్ని ఆమెకు మేము ఇవ్వాలి అని ప్రజలు ఏం చేశారు? ఇలా ఒకే మాదిరిగా వన్ సైడ్ తీసుకుపోయిళ్ళు అన్ని ఓట్లన్నీ ఇలా కడియం కావ్య గారికి వేయడం జరిగింది.
అంటే ప్రజలు చాలా తెలియకళ్ళు వాళ్ళు. ఇవాళ నేను చెప్తానో నువ్వు చెప్తానో ఎవరు చెప్తానో ఎల్లయ్య మల్లయ్య చెప్తే వినే రోజులు పోయినాయి. ఓటరు స్వతహాగా తన సొంతంగా తన సొంత ఆలోచన తన సొంత నిర్ణయంతో ఓటేసేటువంటి అవకాశాన్ని ఓటరు ఫస్ట్ గుర్తించుకున్నాడు. ఇలా ఎవరు ఇంట్లో పోయి కూర్చో చెప్పినా ఫోన్ చేసి చెప్పినా పలకరించినా కూడా సరేలే నువ్వు కనపడ్డావు కదా అని మన నిమ్మలానిక చెప్తున్నాడు. కానీ ఓటర్ ఆల్రెడీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు. నేను ఎవరికి ఓటేయాలి, నేను ఓటేసేటువంటి వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి వల్ల ఈ దేశం బాగుంటుందా, ఈ రాష్ట్రం బాగుంటుందా, ముఖ్యంగా నా నియోజకవర్గం బాగుంటుందా అనే విధంగా ఓటర్ ఇవాళ ఎప్పుడో మొదటిసారి ఫిక్స్ అయిపోయిండు. కాబట్టి ఇలా ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా, ఎన్ని అంగులు ఆర్భాటాలతో ప్రజలలోకి వెళ్లినా కూడా ఇవాళ ఎవరు గెలిచారు అంటే సత్యమేవ జయతే అనే విధంగా ఇలా సత్యమే గెలిచింది, నీతి గెలిచింది, నిజాయితీ గెలిచింది తప్ప ఇలా అబద్దం ఓడిపోయింది. కాబట్టి నేనేమంటున్నా ఈ సందర్భంగా, నీతి నిజాయితీ గల వ్యక్తులు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు. వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని మనం అంటున్నాం తప్ప వాళ్ళు పార్టీ వ్యక్తులు కాదు, మనుషుల వ్యక్తులు, ప్రజల వ్యక్తులు, ఇలా పేదల పక్షాన పోరాడే వ్యక్తులు. కాబట్టి ఇలా పార్టీలతో సంబంధం లేకుండా వారికి అఖండమైన మెజార్టీ ఇచ్చిళ్ళు అంటే వారి యొక్క మతం ఏ విధంగా ఉంది, వారి యొక్క ఆశ ఏ విధంగా ఉంది, వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలనేటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.